నేను కూడా 85 నుంచి వాకింగ్ చేస్తాను. ఎప్పుడో 85 నుంచి 84 సులువు తీసుకుపోతాను. మార్నింగ్ 1 అవర్ వాకింగ్ చేస్తాను. అందరికీ మధ్య ఉన్నప్పుడు పట్టుకోతాను. అక్కడ తీసుకు చెప్పులు తీసేటప్పుడు పట్టుకోతాం, ట్రై చేస్తా ఉంటాం. ఏం అవసరం నీవు పట్టుకోవడం నన్ను పట్టుకు అవసరం లేదు. ఎందుకు ఆ చెప్తు ఎక్కడ దూరం అలవాటు లేవు, తప్పులు చేస్తే క్షమించేది లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ ఇవన్నీ చెప్తా ఉన్నారు. యువకులు ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు మీ కూర్చుంటున్నా ఒక్క నిమిషం కూర్చోండి. మీ భవిష్యత్తు కొరకు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు మీ ఫ్యూచర్ బాగుండాలని మంచి ఎడ్యుకేషన్ కానీ, మంచి మంచి కాలేజీలు కానీ, మంచి కోట్ల రూపాయలు పెట్టి స్కూల్స్ కానీ కట్టిస్తుంది. ఎందువరకు మీ ఫ్యూచర్ భవిష్యత్ బాగుండాలి, మన తెలంగాణలో బాగుంటాలని. అదేవిధంగా మరి మీరు టైం బాగా ఇబ్బంది అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మా ఎమ్మెల్సీ గారు, బీసీసీ ప్రెసిడెంట్ గారు, మా సిపి గారు ఏమో స్పోర్ట్స్ లో వచ్చేది చెప్తా ఉన్నాం. ఏంటి స్టూడెంట్స్ వస్తే మార్క్స్ చేస్తాం. దీంట్లో ఎస్పీ గారి సెలక్షన్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ సెలక్షన్ మేము కూడా కరెక్ట్గా మనం మార్చాం. ఎవరు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ కర్ణాటక చూసి అందరినీ తప్పులు చేస్తే అది పోయిన దెబ్బలు కొట్టినా ఏర్పడకుంటుందా అని బీసీసీ ప్రెసిడెంట్ చేస్తాం. ఏమంటున్నా అట్లా ఆ విధంగా స్కోర్ చేయదంటే దయచేసి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఎవరు తగ్గిన తర్వాత ఎక్కడ కూడా మన డిస్ట్రిక్ట్ లో ఎవరు ఏది తప్పులు చేసినా అవన్నీ రెగ్యులాడుతూ ఉన్నారు, పెట్టుకుంటా ఉన్నారు. అవన్నీ కంట్రోల్ చేయాలని ఓన్లీ సిపి కాకుండా కన్సర్న్ అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. మీరు ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దు. ఈ నిర్లక్ష్యంతో వేలాది మంది ఒక్కరిని చూసుకుంటే ఒకరు వేసుకుంటారు కాబట్టి అప్పుడు వేసుకోవద్దని బహుశా ఈ మీటింగ్ పెట్టాము. అంతేనా? ఇది కూడా మీ వాళ్ళు ఎవరు చెప్పాలి, నా అంతు నేను కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుందని కొంచెం బాధ అనిపిస్తుంది. 1300 విద్యార్థులు స్పోర్ట్స్ గేమ్స్ ఆడారు. ఇవన్నీ ఎందుకు వేస్తా ఉన్నాం? రేపు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఎడ్యుకేషన్ చేసుకుంటున్నాం, ఎందుకు చదువుకుంటున్నాం, ఎందుకు డాక్టర్స్ అవుతున్నాం, ఎందుకు ఇంజనీర్ అవుతున్నాం? ఒక సిస్టమ్ ఉండాలి, మనం చేసే పని బాగుండాలి, ఇతర వైపులు పోవద్దు, వేరే దానికి అలవాట్లు పడతాన్న ఉద్దేశంతో మన సిపి గారు పెట్టిందనుకుంటా. దాంట్లో నేను ఎక్కువ మాట్లాడకుండా టైం లేదని చెప్తా ఉన్నాను కాబట్టి కంపల్సరిగా మీ అందరూ ఇంట్లో ఉన్న లాస్ట్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఒక వ్యక్తి కమ్మరిపల్లిలో గంజాయి తాగి ట్రైన్ ఆపడానికి పోయాడు. రన్నింగ్ ట్రైన్ ఆపడానికి పోయాడు. ఇది దేనితో పోయాడు? ఆ అలవాటు చేయబడిపోయాడు. ఆ అలవాట్లతోని మీపై ఆధారపడి ఉన్న పేరెంట్స్ మాకన్యాయమైతా ఉంది, మీ భవిష్యత్తు పోతా ఉంది. ఇటువంటి ఆలోచనలు మారాలని ఎక్కడికైనా కానీ నేను అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను. అడల్ట్రేషన్లు కూడా బాగా వస్తా ఉన్నాయి. అడల్ట్రేషన్లు కూడా నిర్లక్ష్యం చేస్తే మా ప్రజలు, మా పిల్లల భవిష్యత్తు జరిగిపోతా ఉంటాయి. కాబట్టి మీరు మీకు ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయడానికి ఇచ్చారు. దయచేసి కంట్రోల్ మానేస్తే తప్పనిసరిగా మీ పైన చర్యలు తీసుకోండి. కానీ ఎందుకు చెప్తున్నాను? మీరు మన ఫ్యూచర్, మీ ఫ్యూచర్ చేయడం తప్పదు. కాబట్టి తప్పనిసరిగా
మరి మీరందరూ కోరుకు ఏ పుస్తకాలు ఇంకా 10-15 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. అలాంటి అవకాశం బాడీకి స్ట్రెయిన్ ఇస్తూ పోవాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. నిజామాబాద్లో ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి ఒక మినీ స్టేడియం, ఒక స్పోర్ట్స్ ట్రాక్ 2 కూడా శాంక్షన్ అయినాయి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. మేమందరం కూడా అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆగినాయి కాబట్టి త్వరగా అది క్లియర్ చేసుకొని ఇక్కడ ఒక మినీ స్టేడియంతో పాటు ఒక వాకింగ్ సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. రాజారాం స్టేడియం దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మితమై అరకొర సదుపాయాలతో ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, నిజామాబాద్ ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు కూడా స్పోర్ట్స్ జిల్లా. ఇక్కడ నుంచి పూర్ణిమ గారు జాతీయ స్థాయికి వెళ్ళినారు, నిఖత్ జరీన్ గారు అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్లో రాణిస్తూ ఉన్నారు, మొసాముద్దీన్ గారు బాక్సింగ్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఉన్నారు. క్రికెట్ కూడా పెద్ద ప్లేయర్స్ అందించిన రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు. పాలిటెక్నిక్ గ్రౌండ్లో దాదాపు 40 ఏళ్ల క్రితం రంజీ ట్రోఫీ జరిగింది. నేను హాజరైన ఆ ట్రోఫీ అదొక ప్రేక్షకుగా. సో ఇది స్పోర్ట్స్కి తీరినటువంటి నిజామాబాద్ జిల్లా భవిష్యత్తులో కూడా స్పోర్ట్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కోసం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ అంటే అభిమతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ జిల్లాలో ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు మేము వేదిక అందరూ కూడా ప్రయత్నం చేస్తామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కవితా రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బస్వారెడ్డి గారు మిత్ర బృందాన్ని కూడా మరొకసారి నేను అభినందిస్తూ, ఇంకా చేయండి, మీతో పాటు మా సహకారం ఉంటుంది. సోషల్ యాక్టివిటీతో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీ చేయడం చాలా అర్హత విషయం. వేదిక పెద్దలందరూ సహకారం మీకు ఉంటుంది. ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తుందా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ చాలా మంది చెప్పినారు స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత. మనిషి నిజ జీవితంలో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. నేను చిన్న ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా అరకొర సాయం అందినా ఏదో స్పోర్ట్స్లో యాక్టివిటీ ఉండేది. నిజామాబాద్లో పెద్ద పొలిటీషియన్ ఆనాడు సంతోష్ రెడ్డి గారు కానీ, భాన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు చేసినంత కబడ్డీలో రాణించిన వారు. వారే కాకుండా జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడినటువంటి చాలా మంది క్రీడాకారులు నిజామాబాద్ ఉన్నారు. ఆ రోజు స్పోర్ట్స్లో నిజామాబాద్కి ఎప్పుడు కూడా ప్రాతినిధ్యం ఉండేది. ఆ రకంగా ముందుకునే సందర్భం ఇవాళ పిల్లలకి నేను చాలా స్కూల్స్ చూస్తూ ఉంటాను. పిల్లలకి మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేదు. పెద్ద పెద్ద మేడలు కట్టి కార్పొరేట్ స్కూల్స్ పెడతా ఉన్నారు. పిల్లలకి ఫిజికల్ స్ట్రెయిన్ బొత్తిగా లేకుండా పోయింది. దాని కారణంగానే పిల్లలు రకరకాల చెడు అలవాట్లకి డైవర్ట్ అవుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందాక భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా డ్రగ్స్ ఖర్చుల్ని అణిచివేయాలంటే ఒక దృక్పథంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. దాని కారణంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2003-2004కి స్పోర్ట్స్కి దాదాపు 350 కోట్లు ఇస్తే ఆ తదుపరి సంవత్సరం 400, ఈ సంవత్సరం 680 కోట్లు ఇచ్చారు. పోయిన ప్రభుత్వం 10 ఏళ్లలో ఇచ్చినటువంటి డబ్బు 350 కోట్లు దాటలేదు. కానీ వాళ్ళ దాదాపు 1400 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి తనకి స్పోర్ట్స్ పట్ల ప్రేమని కనబడుతున్న సందర్భం. స్పోర్ట్స్, ఎడ్యుకేషను, హెల్త్ ఈ 3 కూడా ప్రయారిటీగా పెట్టుకొని ముందుకోటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మిత్రులను నేను చాలా విదేశాలు తిరిగాను. యూరోపియన్ కంట్రీస్ చూసుకున్నా, ఆఫ్రికన్ కంట్రీస్ చూసుకున్నా ప్రతి ఇంట్లో స్పోర్ట్స్ మెన్స్ ఉంటారు. మన దగ్గర తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది పిల్లలకి చదివియాలి, వాళ్ళది డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలని తపన తప్ప వారు ఆరోగ్యంగా ఉండాలి. చదువుతో పాటు క్రీడలు ఉంటే వారి ఆరోగ్యం బాగుంటుందని ఒక తపన కొరబడతా ఉంది. పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వాల్సిన గిఫ్ట్ చదువుతో పాటు వారికి ఏదో క్రీడలో సభ్యత్వం ఇప్పించి మెంటల్ స్ట్రెయిన్ తగ్గడానికి
ఫిజికల్ స్ట్రెయిన్ చేయిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన ఎక్కడ తల్లిదండ్రులు కూడా చేయదలుచుకున్నాను. మిత్రులారా, కమిషనర్ గారు చెప్పారు వారు స్పోర్ట్స్ వల్లే సెలెక్ట్ అయ్యానని. స్పోర్ట్స్ ఉన్న ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. ఎవ్రీ డే యూత్ ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ నేషన్. మిమ్మల్ని చక్కదారిలో పెట్టాలి అంటే స్పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. స్పోర్ట్స్ ఆడాలని అందరూ అంటారు, మరి స్పోర్ట్స్ ఆడితే పైకి వస్తారు అని చెప్పడానికి, లేదంటే దానివల్ల లాభం ఉంది అని చెప్పడానికి దాకా మన కవితా రెడ్డి గారు చెప్పారు, చెమట ఓడిస్తే మీరు గ్యారంటీ లాభం ఉంటుందని. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎలా అంటారు, నేను చిన్నప్పుడు అందరిలాగా క్రికెట్ ఆడేవాళ్ళం, తర్వాత బాక్సింగ్, కరాటే అన్ని చేశాను. ఇప్పుడు ఐపీఎస్ అవ్వడానికి కారణం స్పోర్ట్స్ అంటారు. రీజన్ ఏంటంటే నా యూపీఎస్సీ ఇంటర్వ్యూ, యూపీఎస్సీ రావాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో నా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ సగం కరాటే గురించి అడిగారు, బాక్సింగ్ గురించి అడిగారు, అప్పుడు ఏదైనా క్రికెట్ మ్యాచ్ గురించి అడిగారు. నేను వాటి గురించి ఆడటము, వాటి గురించి నేను కష్టపడింది నాకు ఆ రోజు ఇంటర్వ్యూలో లాభం అయింది. దానివల్లే నాకు మిగతా వద్ద పోలిస్తే కంపారిటివ్లీ గుడ్ మార్క్స్ వచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు మీ ముందు ఒక ఆఫీసర్ నిల్చోగలిగాను. సో మీరందరికీ నేను చెప్పేది, స్పోర్ట్స్ ఎందుకు అంటే మీ చెమట, మీరు పడిన కష్టం ఇప్పుడు పోదు, వెనకాల తిరిగి వస్తుంది. రెండో విషయం, స్పోర్ట్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు టీం వర్క్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, రూల్ ఫాలో అవుతారు. ఒక క్రికెట్ మ్యాచ్ తీసుకుందాం, విరాట్ కోహ్లీ అన్నట్టు బ్యాటింగ్, సిరాజ్ బ్యాటింగ్ చేయలేడు, సిరాజ్ బౌలింగ్ చేసినట్టు విరాట్ కోహ్లీ చేయలేడు. మీ యొక్క టీంలో ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఉంటాయి. వాళ్ళందరినీ కలిసి ముందుకు తీసుకెళ్ళడం మీ యొక్క నాయకత్వ లక్షణం. దాంట్లో బాగుండొచ్చు, ఒకరు ఇంకో దాంట్లో బాగుండొచ్చు. మనం గెలవాలి అంటే ఒకరు ఆడితే సరిపోదు, అందరి చేత ఆడిపియాలా, మన టీం ముందుకు వెళ్ళాలా. అటువంటిదే మన టీం నిజామాబాద్. మనం అందరం బాగుండాలా, మన నిజామాబాద్ బాగా డెవలప్ అవ్వాలా. మనం ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, డ్రగ్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్ వాటి కానివ్వండి, ఇక్కడ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్లో పడకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రతిరోజు మీకు మ్యాచెస్ ముందు చూపించాం, సైబర్ క్రైమ్ ఎట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది, మన యొక్క ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఎట్లా అవుతుంది, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఆడిన క్రీడాకారులు మీ ఊర్లో కూడా మళ్ళీ ఆడడానికి వెళ్తారు. క్రికెట్ ఇక్కడ అయిపోతుందా, ఇవాళ అయిపోతుంది క్రికెట్ మ్యాచ్, లేదా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఆడతాం. వాలీబాల్ ఇవాళ అయిపోతుందా, లేదు అగైన్ మన ఇంటికి వెళ్ళి ఆడతాం. అటువంటి ప్లేసెస్లో ఈ సైబర్ క్రైమ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మన అవేర్నెస్తోనే సైబర్ క్రైమ్ మనం నివారించగలుగుతాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, స్పోర్ట్స్లో రూల్స్ ఫాలో అవుతాం. ఎంపైర్ ఎంత గొడవ అంటే ఎంపైర్ చెప్పిందే ఫైనల్. అట్లానే ట్రాఫిక్ రిలేటెడ్ పాయింట్స్, ట్రాఫిక్ రిలేటెడ్ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఎందుకోసం అంటే మన కోసం మనం ఫాలో అవ్వాలి. ఇవన్నింటినీ మీకు చెప్పడానికి, అండ్ వస్తున్న ఎండాకాలం సెలవులు, మీరందరూ ఇంట్లో ఉంటారు, ఒక మంచి బేస్ దొరుకుతుంది. ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కంటిన్యూస్గా చేస్తూ మన యొక్క కష్టపడిన చెమట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు కవితారెడ్డి గారు చెప్పారు ఒక మంచి విషయం, గ్రౌండ్లో చెమట వచ్చిన వాడు జీవితంలో ఎప్పుడైనా ముందుకు వెళ్తాడు, అట్లానే ఎటువంటి చెడు అలవాటుకి దూరంగా ఉంటాడు. आप जो पसीना आज बहाएंगे कल कैसे भी ऊपर वाला आपको वापस भेजेंगे. हमेशा याद रख लेना, ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో స్పోర్ట్స్ ఆడండి, అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము, లెసన్స్ ఏం నేర్చుకుంటున్నాము ముందు తీసుకెళ్ళాలి. అండ్ ఈ యొక్క స్టేజ్ మీద ద్వారా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, సే నో టు డ్రగ్స్ అండ్ సే ఎస్ టు స్పోర్ట్స్. Say no to say yes to say no to say yes to say no to say yes to. Thank you. Jai Hind.
ఇవాళ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026 యొక్క గేమ్స్ క్లోజింగ్ సెరమనీ జరిగింది. ఈ యొక్క గేమ్ క్లోజింగ్ సెరమనీకి మన సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే బోధన్ గారు, ఎమ్మెల్యే రూరల్ భూపత్ రెడ్డి గారు, అట్లానే ఎమ్మెల్సీ నిజామాబాద్ మహేష్ కుమార్ గౌడ్ గారు రావడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఈ 4 days జరిగిన మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్లో 299 టీమ్స్ దాకా పార్టిసిపేట్ జరిగినాయి. 1300 ప్లేయర్స్ పైన పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ ఎవరైతే గెలిచినారో అందరికీ ప్రైజ్ మనీస్ కూడా ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ స్పోర్ట్స్కి డిఫరెంట్ ప్రైజ్ మనీ డిఫరెంట్ స్పాన్సర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ అట్లానే ఈ స్పోర్ట్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం యువతని ఈ డ్రగ్స్ కానివ్వండి, లేదంటే సైబర్ క్రైమ్ కానివ్వండి, పెడదారిని పట్టకుండా ఈ ఉన్న సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ యొక్క ఎనర్జీని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి, ఛానలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో అందరికీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఒకటే, సే నో టు స్పోర్ట్స్, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. థ్యాంక్ యూ. జై హింద్.